హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక పర్సనల్ లోన్ ప్రీ అప్రూవల్ ఉండి మీరు అప్లై చేస్తుంటే ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ వీడియోలో చెప్తాను మీకు ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ అప్లై చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అండ్ ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఇవాళ మన టాపిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చాలామందికి ఐడియా ఉండక ప్రీ అప్రూవ్డ్ లోను, ఆధార్ బేస్డ్ లోను, లేకపోతే ఏదైనా ఎన్బిఎఫ్సిస్ ఏదైనా యాప్స్ ద్వారా మీరు లోన్స్ అనేది అప్లై చేస్తుంటారు ప్రీ అప్రూవ్డ్ అని చెప్పేసి. కొంతమంది సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నా కూడా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ చూపిస్తుంది, ఇమీడియట్గా వెళ్ళి క్లిక్ చేసి లోన్స్ అనేది తీసుకుంటుంటారు అన్నమాట. ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పేది అంటే పర్సనల్ లోన్ చాలా సేఫ్గా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్నో వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, నార్మల్గా మనకి చాలా వరకు మెసేజెస్ వస్తూ ఉంటాయి అనమాట. ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ, అప్లై ఇన్ 10 minutes, గెట్ ఇన్ 2 minutes అని చెప్పేసి ఆఫర్స్ అనేది వస్తుంటాయి. 5 lakh, 10 lakh, ఈవెన్ 50 lakhs అని చెప్పేసి. సో మీరు గుడ్డిగా నమ్మేసి వెళ్ళి లింక్స్ క్లిక్ చేస్తే కనుక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ పర్సనల్ లోన్ ఏవైతే మెసేజ్ పంపించారో వాళ్ళు ఫ్రాడ్స్టర్ అయి ఉండొచ్చు. దాని ద్వారా మీకు డబ్బులు లేదా మీ మొబైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది హ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు మీకు పర్టికులర్గా బ్యాంక్ నుంచి వచ్చిందంటే కనుక అలాంటి టైంలో మీరేం చేయాలంటే, మీకు ఖచ్చితంగా పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ ఉందంటే మీకు సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉందని అర్థం. ఓకేనా? సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటేనే ప్రీ అప్రూవ్డ్ అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక, మీకు ప్రాపర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండి మీరు శాలరీడ్ అయితే కనుక లేదా బిజినెస్ పర్సన్ అయినా కూడా ఏదైనా పర్సనల్ లోన్ వచ్చినప్పుడు ఆ పర్సనల్ లోన్కి మీరు ప్రీ అప్రూవ్డ్లో ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అందరికీ కామన్గా ఒకటే ఇది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 15%, 20%, 24% వరకు కూడా ఇస్తారు. అదే మీరు కనుక డాక్యుమెంటేషన్ ఇచ్చి లోన్ అప్లై చేశారంటే ఖచ్చితంగా ఈ 10.5%, 11%, 12%, లెస్ దాన్ 12% మీకు ఈ లోన్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. మీరు ముఖ్యంగా ఎక్కడ అప్లై చేయాలంటే కనుక ఏది పడితే అది థర్డ్ పార్టీ యాప్స్లో కానివ్వండి, లేదంటే కనుక అన్నోన్ బ్యాంక్స్లో కానివ్వండి, అప్లై చేసేదానికంటే మీకు ఎక్కడైతే ప్రాపర్ సేవింగ్స్ అకౌంట్ లేదా శాలరీ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్లో కనుక మీరు అప్లై చేస్తే కనుక మీ యొక్క ఆ ఓవరాల్ మీ రిలేషన్షిప్ బ్యాంక్ మెయింటైన్ చేసుకుంటే కనుక ఆ బ్యాంక్ వాళ్ళు మీకు ఖచ్చితంగా కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఎక్కువ మీకు లోన్ ఎలిజిబిలిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ అప్రూవ్డ్ లోన్లో మీకు 10 lakhs అని చెప్పినా కూడా వాళ్ళు ఓవరాల్గా మీ ఆబ్లిగేషన్స్ అన్ని తీసుకొని మీకు లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మీరు ప్రీ అప్రూవ్డ్ లోన్ క్లిక్ చేసి అక్కడ డీటెయిల్స్ జరుగుతుంది, ఎగ్జిస్టింగ్ ఈఎంఐ ఎంత ఉన్నాయి, తర్వాత మీకు వచ్చేటువంటి శాలరీ ఎంత అని చెప్పేసి అక్కడ కూడా ఇది ఉన్నాయి. కొన్ని ప్రీ అప్రూవ్డ్ అంటే బై డిఫాల్ట్ ఏమైనా కానీ ఇన్స్టెంట్ అప్రూవల్ అనేది కూడా వాళ్ళు క్రెడిట్ చేయొచ్చు. బట్ వాళ్ళు వచ్చేసి ఓవరాల్గా మీ పాన్ కార్డ్ పైన ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎక్కడైతే మీకు ప్రైమరీ బ్యాంక్ రిలేషన్షిప్ ఉందో ఆ బ్యాంక్లో మీరు విత్ డాక్యుమెంటేషన్, అది కూడా డిజిటల్గానే అవుతుందన్నమాట. అంటే బ్రాంచ్ వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళని లాగిన్ చేయమని చెప్తే కనుక కేసు మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి అని చెప్పేసి అడుగుతారు. వాళ్ళ ప్రాసెసింగ్ ఫీజులో కూడా కాంప్రమైజ్ అవుతారు. బట్ అలా కాకుండా మీరు ప్రీ అప్రూవ్డ్ లోన్లో క్లిక్ చేశారంటే అక్కడ ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంటే అంత పే చేయాల్సి ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా కంప్లీట్గా ఉండవు, మీకు అది అర్థం కూడా కాకపోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు బ్రాంచ్కి అప్రోచ్ చేయారో లేదంటే ఒక పర్సన్ ద్వారా మీరు అప్లై చేశారో దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఆ పర్సన్కి వచ్చేసి ఉన్నటువంటి టార్గెట్లో కొంత అచీవ్మెంట్ దొరుకుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు డిమాండ్ చేయొచ్చు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కానివ్వండి, ప్రాసెసింగ్ ఫీలో కానివ్వండి, ఆ ప్రీ క్లోజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీకు ఇస్తారు. చాలా సపోర్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు ఏదైనా ప్రోడక్ట్ కావాలన్నా కూడా, మీకు ఏదైనా కానీ హెల్ప్ కావాలన్నా కూడా మీరు ఆ పర్టికులర్ పర్సన్ అయితే అడగచ్చు. దీని ద్వారా మంచి రిలేషన్షిప్ బాండింగ్ అనేది ఉంటుందన్నమాట మీకు తర్వాత ఆ బ్యాంకర్కి మధ్యలో. దాని ద్వారా మీకు ఏదైనా ఆఫర్స్ వచ్చినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ పర్సనల్ లోన్ తీసుకున్నారు, నెక్స్ట్ టైం మీరు ఏదైనా కార్ లోన్ తీసుకోవాలనుకున్నారు, ఆ కార్ లోన్ తీసుకోవాలనుకున్నా కూడా, హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నా కూడా ఆ పర్టికులర్ పర్సన్ అయితే హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ప్రతి బ్యాంక్ యొక్క ఎంప్లాయీకి కూడా ఒక పర్టికులర్ టార్గెట్స్ అనేది ఉంటాయన్నమాట. వాళ్ళ టార్గెట్స్ని అచీవ్ చేసుకోవడానికి సో వీలైనంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఎక్కడైతే ఆఫర్స్ తక్కువ ఉన్నాయో అది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఎప్పుడైనా కూడా పర్సనల్ లోన్ ప్రీ అప్రూవ్డ్ అనే ఆఫర్ వస్తే కనుక ఇమీడియట్గా గుడ్డిగా వెళ్ళి క్లిక్ చేసి అప్లై చేసుకోకుండా మీరు ఈ పర్టికులర్ ఆప్షన్ చూస్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి ఎలిజిబిలిటీ, హయ్యర్ లోన్ అమౌంట్ విత్ లెస్సర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లెస్సర్ ప్రాసెసింగ్ ఫీలో దొరికేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఏంటి సార్ నాకు శాలరీ లేదు, జస్ట్ ప్రీ అప్రూవ్డ్ అని వచ్చిందని తీసుకోవచ్చా అంటే అది కూడా మీరు ఆలోచించాలి. మీకు ఎటువంటి ఇన్కమ్ లేకుండా కూడా మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉందంటే కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా ఉంటుంది. అవి కూడా థర్డ్ పార్టీ యాప్స్ లేకపోతే ఎన్బిఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సిస్టమ్స్ అంటారనమాట, ఇన్స్టిట్యూషన్స్. నార్మల్గా ఏవైతే బ్యాంక్కి ఎన్బిఎఫ్సికి మధ్య తేడా
ఏంటంటే బ్యాంక్స్ వచ్చేసి ఆపరేషన్స్, క్యాష్ డిపాజిట్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎన్బిఎఫ్సిస్ మాత్రం ఓన్లీ సోర్సింగ్ ఉంటుంది. హోమ్ లోన్ కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, గోల్డ్ లోన్ కానివ్వండి, ఇవి మాత్రమే వాళ్ళు డీల్ చేస్తాయి. బట్ వాటికి సంబంధించిన పర్టికులర్ ఏటీఎం ఉండదు అండ్ వాటికి సంబంధించినటువంటి పర్టికులర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా జరగవు అనమాట. జస్ట్ ఓన్లీ ఆథరైజ్డ్ బ్యాంక్స్ మాత్రమే, ప్రైవేట్ బ్యాంక్ కానివ్వండి, గవర్నమెంట్ బ్యాంక్స్ కానివ్వండి, అక్కడ మాత్రమే మీకు కంప్లీట్గా గవర్నమెంట్ బ్యాంక్స్ అంటారు, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ అంటారు అనమాట. ఎన్బిఎఫ్సిస్ కాదు, బ్యాంకింగ్స్. సో వీటి ద్వారా అప్లై చేయడం ద్వారా మీకు చాలా మంచి బెనిఫిట్ దొరికేటువంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మీకు ఇందులో సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, సాలరీడ్ అకౌంట్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ ఉంటుంది. బట్ ఎన్బిఎఫ్సిస్లో మీకు అకౌంట్ ఏమి ఉండదు, ఓన్లీ లోన్ అకౌంట్ మాత్రమే క్రియేట్ అవుతుంది అనమాట. సో వీడియో చాలా లెంత్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంతవరకు చాలా వరకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ఇమీడియట్గా ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుంది అనుకుంటారో వాళ్ళకు ఫార్వర్డ్ చేసేయండి, అంటే షేర్ చేసేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు నెక్స్ట్. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.